హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము సర్వర్ అంటే ఏంటి అండ్ లైనెక్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? లైనెక్స్లో ఏ కమాండ్స్ యూజ్ చేస్తాము, ఏ కమాండ్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అనేది నేను మీకు ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే సర్వర్ అంటే ఏంటి? సో సర్వర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ యాజ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తాం. ఓకేనా? సో ఆపరేటింగ్ సిస్టమ్, ర్యామ్, CPU అండ్ హార్డ్ డిస్క్. సో ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాప్టాప్ అయినా ఆర్ మొబైల్, సో ఇలా టీవీ, సో ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ అని అంటాం కదా. సో దీంట్లో మనకి పర్టికులర్గా ర్యామ్ ఉంటుంది, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇలా. సో ఇప్పుడు మనము నార్మల్గా మొబైల్ ఎందుకు యూజ్ చేస్తాం? మొబైల్ అనేది మనం కాల్స్ చేసుకోవడానికి అండ్ చాటింగ్ చేయడానికి అండ్ సమ్ అదర్ వర్క్స్, సో ఇలా యూజ్ చేస్తాం. సో అలాగే సర్వర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సర్వర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు హోస్ట్ ది అప్లికేషన్. ఓకే, మనం మన అప్లికేషన్ని హోస్ట్ చేయడానికి మన అప్లికేషన్ని సర్వర్లో పెట్టి రన్ చేస్తాం. సో దాని ద్వారా యూజర్స్ అనేవాళ్ళు ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో సర్వర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? టు హోస్ట్ ది అప్లికేషన్ అని చెప్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ నథింగ్ బట్ ఏంటి? మీ అందరికీ తెలుసు, ఇట్ యాక్ట్ యాజ్ ఎ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అని చెప్తాం. ఓకేనా? కంప్యూటర్ హార్డ్వేర్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి CPU, ర్యామ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, వీటన్నిటిని మనం కంప్యూటర్ హార్డ్వేర్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మీకు ల్యాప్టాప్స్ అయినా మొబైల్స్ అయినా మనం వీటిలో GUI యూజ్ చేస్తున్నాం, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఓకే, GUI యూజ్ చేస్తున్నాం ఎందుకు అంటే యాజ్ ఏ యూజర్గా మనం ఇది యూజ్ చేయడం వల్ల వీ కెన్ చాట్, వీ కెన్ డూ కాల్స్ అండ్ ఎనీథింగ్. మనం ఏది చేయాలన్నా మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉండాలి, మొబైల్స్లో అయినా ల్యాప్టాప్స్లో అయినా. సో అందుకే మనం ఈ GUIని అంటే విండోస్ని యూజ్ చేస్తాం. ఓకే, బట్ మనం సర్వర్లో మాత్రం మనం లినక్స్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే లైక్ మనం ఇది ఓన్లీ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? అప్లికేషన్ని హోస్ట్ చేయడం. సో మనకి హై పర్ఫార్మెన్స్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. సో అందుకే మనము లైనెక్స్ అయితే యూజ్ చేస్తాం. సర్వర్లో మనము లైనెక్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ యూజర్ అనేవాడు ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంటరాక్ట్ అవుతే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి మనకి రెస్పాన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? అంటే డైరెక్ట్గా యూజర్ కంప్యూటర్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేడు. సో మనం ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇది. సో మీకు లైనెక్స్కి విండోస్కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకి మెయిన్ ఇది లైనెక్స్ అనేది మనకి లెస్ కాస్ట్ ఉంటుంది. ఓకేనా? సో లెస్ కాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా మోర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం నార్మల్గా విండోస్ అయితే మనకి హ్యాంగ్ అవుతుంది, బట్ లైనెక్స్ అలా కాదు. విండోస్తో కంపేర్ చేస్తే లైనెక్స్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ స్టెబిలిటీ, OS అండ్ సెక్యూరిటీ, ఇవన్నిట్లో కూడా మనం విండోస్తో కంపేర్ చేస్తే లైనెక్స్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో అయితే మనకి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అయితే ఉంటాయి. లైక్ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి అండ్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయడానికి అండ్ అలాగే మనము లైక్ ఇప్పుడు ఏదైనా ఫైల్ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేయడానికి మనం కమాండ్స్ యూజ్ చేసి లైక్ మనం మన టాస్క్ని అయితే పర్ఫామ్ చేస్తాం. ఓకేనా? సో అవి కూడా నేను మీకు కమాండ్స్ ప్రాక్టికల్ వేలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మీకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్తో అయితే చూపిస్తాను. ఓకే, సో చూసారు కదా ఈ వీడియో. సో ఇప్పుడు నేను మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు టోటల్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మన పైథాన్ లైఫ్లో మనం DevOps విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఇఫ్ కోర్స్ విషయానికి వస్తే మనం
డెవాప్స్ టూల్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దాంట్లో. ఇఫ్ ఇంట్రెస్టెడ్ అయితే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళని రీచ్ అవుతే వాళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ మనకి pythonlife.in వెబ్సైట్ ఉంది, సో అక్కడైనా మీరు టోటల్ సిలబస్ చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు.